భారతదేశ చరిత్రలో కొన్ని ప్రదేశాలు కేవలం కట్టడాలు కాదు, అవి భావోద్వేగాలు, అవి జ్ఞాపకాలు, అవి ఒక నాగరికత కథలు. అలాంటి ఒక ప్రదేశం మధ్యప్రదేశ్లోని దార్ నగరంలో ఉంది. ఈరోజు అది భోజశాలగా ప్రసిద్ధి చెందింది. కానీ భోజశాల అసలు ఏమిటి? ఒక ప్రాచీన సరస్వతీ దేవాలయమా, లేదా శతాబ్దాలుగా ప్రార్థనలు జరుగుతున్న మసీదా? ఎందుకు ఈ ఒక్క నిర్మాణం చుట్టూ ఇంత వివాదం? ఎందుకు అక్కడి రాళ్లు ఇంకా చరిత్రను మోస్తున్నాయి? ఈరోజు మనం తెలుసుకోబోతున్నది భోజశాల అసలు కథ. భోజశాల కథ దాదాపు 1000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 11వ శతాబ్దంలో పరమార వంశానికి చెందిన రాజా భోజ్ అనే మహారాజు భారతదేశాన్ని పరిపాలించారు. రాజా భోజ్ పేరు చరిత్రలో కేవలం ఒక రాజుగా మాత్రమే గుర్తించబడలేదు. ఆయనను గొప్ప పండితుడుగా, తత్వవేత్తగా, కళల పరిరక్షకుడుగా గుర్తుంచుకుంటారు. ఆ కాలంలో దార్ ప్రాంతం విద్యకు, సంస్కృతికి, సాహిత్యానికి ప్రధాన కేంద్రంగా ఎదిగింది. దేశం నలుమూలల నుంచి పండితులు అక్కడికి వచ్చేవారని చరిత్ర చెబుతోంది. అలాంటి జ్ఞాన వాతావరణంలోనే భోజశాల నిర్మించబడిందని నమ్ముతున్నారు. చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది సరస్వతీదేవికి అంకితమైన జ్ఞాన మందిరం. ఇక్కడ సంస్కృతం, వ్యాకరణం, వేదాలు, ఖగోళ శాస్త్రం, కవిత్వం బోధించబడేవని చెప్తారు. ఆ కాలాన్ని ఒక్కసారి ఊహించండి. రాతి స్తంభాల మధ్య వెలిగే నూనె దీపాలు, సంస్కృత శ్లోకాల ప్రతిధ్వని, పండితుల మధ్య తత్వ చర్చలు, జ్ఞానం కోసం జీవితాన్ని అంకితం చేసిన విద్యార్థులు. భోజశాల కేవలం ఒక భవనం కాదు, అది ఒక జ్ఞాన సంస్కృతి. ఈరోజు కూడా భోజశాలను చూసినప్పుడు ఆ నిర్మాణం ఎన్నో ప్రశ్నలు వేస్తోంది. అందమైన రాతి స్తంభాలు, సూక్ష్మంగా చెక్కిన శిల్పాలు, సంస్కృత శాసనాలు, ప్రతి రాయి వెనుక ఒక చరిత్ర దాగి ఉంది. కొన్ని స్తంభాలపై సంస్కృత కవితలు కనిపిస్తాయి, కొన్ని చోట్ల వ్యాకరణానికి సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తాయి. ఇవి చూసిన చాలా మంది పరిశోధకులు ఇది ఒకప్పుడు విద్యా కేంద్రంగా ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ భోజశాలలో మరో ఆసక్తికర విషయం కూడా కనిపిస్తుంది. నిర్మాణంలో ఒకవైపు ప్రాచీన హిందూ దేవాలయ శైలి ఉంటే, మరోవైపు ఇస్లామిక్ నిర్మాణ ప్రభావం కనిపిస్తుంది. ఇది ఎలా జరిగింది? దానికి సమాధానం చరిత్రలోని మార్పుల్లో ఉంది. శతాబ్దాలు గడిచాయి, పాలకులు మారారు, దాడులు జరిగాయి, కొన్ని నిర్మాణాలు ధ్వంసమయ్యాయి, కొత్త నిర్మాణాలు ఏర్పడ్డాయి. అలా కాలక్రమంలో భోజశాల రూపం కూడా మారిపోయింది. చరిత్రలో ఒక దశలో ఈ ప్రదేశం కమాల్ మౌలా మసీదుతో అనుబంధమైంది. అక్కడి నుంచే భోజశాల చుట్టూ వివాదం కూడా మొదలైంది. హిందూ సమాజం దీన్ని సరస్వతి ఆలయంగా నమ్ముతున్నారు. ముస్లిం సమాజం దీన్ని కమాల్ మౌలా మసీదుగా భావిస్తున్నారు. ఒకే నిర్మాణం, 2 విశ్వాసాలు, 2 చారిత్రక దృక్కోణాలు. కాలం గడిచే కొద్దీ ఈ వివాదం మరింత పెద్దదైంది. కోర్టు కేసులు, నిరసనలు, రాజకీయ చర్చలు, పురావస్తు పరిశోధనలు. భోజశాల మళ్లీ వార్తల్లోకి రావడం ప్రారంభమైంది. ఈ రోజు కూడా ఈ ప్రదేశం చుట్టూ భావోద్వేగాలు చాలా బలంగా ఉన్నాయి. భోజశాలకు సంబంధించిన అత్యంత భావోద్వేగ పూరితమైన అంశాల్లో ఇంకొకటి వాగ్దేవి విగ్రహం. వాగ్దేవి అంటే సరస్వతీదేవి రూపం. చారిత్రక వివరాల ప్రకారం భోజశాలతో సంబంధం ఉన్న ఒక అద్భుతమైన దేవి విగ్రహం కనుగొనబడింది. ఆ విగ్రహం కళాత్మక అందం చూసి ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు ఆశ్చర్యపోయారు. కానీ ఈరోజు ఆ విగ్రహం భారతదేశంలో లేదు. అది ప్రస్తుతం లండన్లో ఉందని చెప్తున్నారు. చాలా మంది దృష్టిలో ఇది కేవలం ఒక విగ్రహం కాదు, ఇది కోల్పోయిన సంస్కృతి, కోల్పోయిన వారసత్వం, తమ చరిత్ర నుంచి దూరమైన ఒక గుర్తింపు. ప్రస్తుతం భోజశాల భారత పురావస్తు శాఖ అధీనంలో రక్షిత స్మారకంగా ఉంది. వివిధ సమాజాలకు ప్రత్యేక రోజుల్లో ప్రార్థనలకు అనుమతులు ఇవ్వబడుతున్నాయి. కానీ ప్రశ్న మాత్రం ఇంకా ముగియలేదు. భోజశాల అసలు దేవాలయమా లేదా మసీదా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. శాసనాలు, నిర్మాణ శైలి, పురావస్తు ఆధారాలు, ప్రతి అంశం చర్చకు కారణమవుతోంది.
అందుకే భోజశాల ఇప్పుడు కేవలం ఒక పురాతన నిర్మాణం కాదు, అది చరిత్ర, విశ్వాసం, గుర్తింపు మరియు జ్ఞాపకాల ప్రతీకగా మారింది. చరిత్రలో కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానాలు దొరకవు, కానీ ప్రదేశాలు కాలంతో పాటు మరింత మర్మంగా మారిపోతాయి. భోజశాల అలాంటి ప్రదేశమే. 1000 సంవత్సరాల చరిత్రను తన రాళ్లలో దాచుకున్న ఒక నిర్మాణం. అది ఒకప్పుడు జ్ఞానమందిరమా, లేదా తరువాతి కాలంలో మారిపోయిన చారిత్రక నిర్మాణమా? దాని గురించి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం, భోజశాల భారతదేశ చరిత్రలో చాలా ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ఎందుకంటే రాళ్లు మాట్లాడలేకపోయినా వాటి నిశ్శబ్దం చరిత్రను మనకి వినిపిస్తోంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు విస్మయలోకం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.